నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కొత్త పలుకు ఆర్కే విశ్లేషణ గారిది ఒకసారి చూద్దామండి. ఎందుకంటే మన పొదుపు డిఎన్ఏ పోతుంది. అప్పు చేయడాన్ని ఒకప్పుడు అవమానంగా భావించిన ప్రజలకు అప్పు చేయడం నిత్యవసరంగా మారిన ఘనత రాజకీయ పార్టీలదే కదా. ఎందుకంటే సంక్షేమ పథకాల పేరిట ప్రభుత్వాలు మితిమీరిన వినమయతంలో ప్రజలు అప్పుల పాలు అవడానికి పాలకులు కారణం కాదా? కూలీ నాలి చేసుకునే వారి చేతిలో కూడా రెండేసి సెల్ ఫోన్లు అవసరమా? నిజమైన ధనవంతుడు ఎవడంటే అప్పు లేని వాడని ఒకప్పుడు చెప్పుకునేవారు. ఇప్పుడు ఎంత ఎక్కువ అప్పు చేస్తే అంత గొప్ప అనే భావన వ్యాపింపజేశారు. ప్రభుత్వాలు కూడా లక్షల కోట్ల అప్పులు చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేయడం ఏంటో తెలియదు. చూడండి, ఏమంటున్నారంటే అప్పు అనేది ఇప్పుడు నిత్యావసరంగా మారిపోయింది. ప్రభుత్వాలు అప్పులు మితమీరమైన హామీలు ఇచ్చేసి అప్పులు తెస్తున్నాయి. పేదవాడు కూడా కూలీనాలు చేసుకునే పేదవాడి చేతిలో కూడా 2 సెల్ ఫోన్లు ఉంటున్నాయి. ఇది అప్పులు చేసి ఇవన్నీ అవసరమా? అప్పు లేనివాడు ఒకప్పుడు గొప్ప ధనవంతుడు అనేవారు. ఇప్పుడు అప్పులు ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళే గొప్ప ధనవంతులుగా భావిస్తున్నారు. భారతీయుల డిఎన్ఏలో పొదుపు అంతర్భాగంగా ఉండేది. పొదుపు చేసుకోవడంతో పాటు కష్టపడి పనిచేయడం భారతీయుల లక్షణం. ఈ రెండు మన బలం కూడా. ప్రపంచీకరణ పుణ్యమా అని ఇప్పుడు వీటికి మనం దూరమయ్యాం. అప్పు చేసి పప్పు కూడా తినడానికి ప్రజలు అలవాటు పడ్డారు. తోటివాడు తొడ కోసుకుంటే తాను మెడ కోసుకునేలా చేశారు. ఫలితంగా ఇప్పుడు మళ్ళీ పొదుపు చేయండి మహాప్రభు అని ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి. పశ్చిమాసియాలో యుద్ధమే ఏమిటి, మనకు తిప్పలు రావడం ఏమిటి అని ప్రశ్నించుకుంటే దానికి మన రాజకీయ పార్టీలే ప్రధాన కారణమన్న సమాధానము లభిస్తుంది. ప్రజలు పొదుపు నుంచి దూరం చేసిన పార్టీలు సంక్షేమం పేరిట ప్రజలను మూకమ్మడిగా సోమరిపోతులుగా మార్చేస్తున్నాయి. మధ్యతరగతి ప్రజల రెక్కలు ముక్కలు చేసుకొని పన్నులు కడుతుండగా ఆ పన్నుల ఆదాయాన్ని ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయి. రేపు ప్రభుత్వాలు కూడా అప్పు పుట్టని పరిస్థితి ఎదురై ఉచితాలు కొనసాగించలేకపోతే ప్రజల పరిస్థితి ఏమిటి? ఇది సమాజంలో అశాంతికి దారితీయదా? ఒకవైపు అభివృద్ధి చెందామని చెప్తూనే మరోవైపు అంతులేని సంక్షేమ పథకాలు దేనికి? ఈ రెండిట్లో ఏది నిజం, ఏది అవసరం? మొత్తంగా మన దేశ గమ్యాన్ని సమీక్షించి తగు నిర్ణయాలు అవి తాత్కాలికంగా కఠినంగా అనిపించినా తీసుకోవాల్సిన అవసరం లేదా? అత్యంత శక్తివంతుడిగా అవతరించిన ప్రధాని మోడీ హయాంలోనే ఇది జరగాలి. చూడండి, అదే చెప్తున్నారు. ఎందుకంటే అప్పులు చేసేసి చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ పొద్దు పశ్చిమాసియా యుద్ధం వచ్చింది కాబట్టి ఇప్పుడు డీజిలు పెట్రోలు పొదుపు చేయండి, అన్నీ పొదుపు చేయండి అంటున్నారు. అది రాకపోతే ఇంకా ఇబ్బందికరంగా ఉండు కదా. దాని దెబ్బతో ఇప్పుడు ప్రజల్లో మార్పు వస్తుందా? ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే చేయాలా అని కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో చెప్తున్నారు. వాహనం కొనడానికి అప్పు దొరుకుతుంది కనుక దాన్ని నడపడానికి ఎంత ఖర్చు అవుతుందని లెక్కలు వేసుకోవడం లేదు. ఇటు ప్రజలు అటు పాలకులు కూడా అప్పులను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్లు రూపొందించుకున్నట్లున్నారు. ఈ పరిస్థితి ఈ అనర్థాలకు దారితీస్తుందని ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా ఆలోచించడం లేదు. చూడండి, ఎందుకంటే ఈ ప్రభుత్వాలు అప్పులు చేసేస్తున్నాయి, జరగకపోతే ఏమైనా చేస్తాయి అనే విధంగా ఉంది. ఉచిత హామీలు ఎక్కువైపోయినాయి. ఏ స్టేట్లో అయినా ఉచిత హామీలు ఎక్కువైపోయినాయి. ఈ ఉచిత హామీల వల్ల అప్పులు ప్రతి రోజు అప్పులే. ఇప్పుడు ఆ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో కావచ్చు, అప్పులు చాలా అయిపోయినాయి. ప్రజల పొదుపు చర్యలు పాటించాలని చెప్పడం బాగానే ఉంది, కానీ ప్రభుత్వాలు కూడా దుబారా పథకాలకు స్వచ్ఛ చెప్పాలి కదా. ఎన్నికల రాజసూయ యోగంలో తిరుగులేని శక్తిగా ఉంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు ఈ దిశలో ఆలోచించడం చాలా అవసరం అనేది కూడా తెలుస్తుంది. ప్రధానమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, పొదుపు చేసుకున్నాం అనేది కూడా ఆయన చెప్తున్నారు. ఉపాధి లభించినప్పుడే కదా ఉపాధికి హామీ ఉండాలి. పని ఉన్నా చేయడానికి మనుషులు దొరకనప్పుడు ఉపాధికి హామీ ఏమిటి? ఇంతకంటే బాధ్యతారహితం ఉంటుందా? ఈ పథకాన్ని వ్యవసాయంతో ముడిపెట్టి రైతులను ఆదుకుంటే రైతు భరోసా వంటి పథకాలు అవసరం ఉండదు కదా. ఈ ధోరణి పట్ల సమాజంలో అంతర్లితంగా అలజడి ఉంది. ఎవరో కష్టపడి సంపాదించిన పన్నులు కడుతూ ఉంటే ఇంకెవరో దాన ధర్మాలు చేయడం ఏమిటి? ఇది కూడా అపాత్రదానం. అదే చెప్తున్నా, సామాన్యులు పన్నులు కడుతూ ఉంటే వచ్చిన ప్రభుత్వాలు దాన్ని ఏదో విధంగా పనిచేస్తున్నారు, దుబారా చేస్తున్నారు అనేది కూడా కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో చెప్తున్నారు.
గతంలో ముఖ్యమంత్రులు సాధారణ ప్రజల వల్లే ప్రయాణికులు విమానాల్లో వెళ్ళేవారు. ఇప్పుడు ప్రత్యేక విమానాలను వాడుతున్నారు. మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా చీటికి మాటికి ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు వాడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాడటం వేరు. ముందుగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలకు ప్రత్యేక విమానాలు అవసరం ఏమిటి? ఇంతెందుకు? ఇదివరకు మంత్రులు రైల్లో ప్రయాణించేవారు. ఇప్పుడు ఎంతమంది రైలు ఎక్కుతున్నారు? అయితే విమానం లేదా భారీ కాన్వాయ్లు వేసుకొని తిరుగుతున్నారు. చూడండి, ఒకప్పుడు బస్సుల్లో ఎమ్మెల్యే, ఎంపీ కూర్చుండేవాళ్ళు. ఇప్పుడు పక్కన వెనుక పక్క రాసేవారు ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీట్ అని. ఇప్పుడు ఏడన్నా ఉందా? ఇప్పుడు ఒకప్పుడు ట్రైన్లో పోయేవాళ్ళు. ఇప్పుడు ట్రైన్లో పోతున్నారా? రాజకీయ నాయకులు పదవులు వెనకాల 10, ముందు 10, బందోబస్తులు. నేను మొత్తం సామాన్యుడు కట్టిన డబ్బులంతా మంత్రులకే సరిపోతుంది. ఏ మంత్రులు లేదు, ఏ సీఎం లేదు. సీఎంలు అందరూ అట్లే చేస్తున్నారు. ఏదన్నా ఢిల్లీకి పోవాలంటే ప్రత్యేక విమానం, ప్రత్యేక హెలికాప్టర్. అన్ని విధాల పేద ప్రజలు కట్టిన పన్ను డబ్బులను దుబారా చేస్తున్నారనేది కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో ఆర్కే గారు విశ్లేషించడం జరిగింది. ఆదాయంతో పొంతన లేకుండా అప్పులు చేసి ఖర్చు పెట్టడం వల్ల కుటుంబాలే కాదు, ప్రభుత్వాలు కూడా దివాలా తీస్తాయి. సంక్షేమ పథకాలను ప్రకటించడంలో రాజకీయ పార్టీలు పోటీ పడడం వల్ల అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ అప్పులు ఊబీలు ఊరకపోయినాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇందుకు నిదర్శనం. ఏ విషయంలోనైనా సమతూకం పాటించాలని అంటారు. అభివృద్ధి, సంక్షేమ విషయంలో ఆ సూత్రం వర్తించదా? ఈ ప్రశ్నలకు రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాలి. అధికారంలో ఉన్న వాళ్ళు చేసే అప్పులను ఎవరు తీర్చాలి? ఆర్థిక సంక్షేమం చుట్టుముట్టినప్పుడు పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో గ్రహిస్తున్నారా? ఉచితాలకు అలవాటు పడిన ప్రజలను పని సంస్కృతి దూరం అవుతున్నారు కదా. ఇప్పుడు మన దేశంలో కనిపిస్తున్న మెరుపులు కూడా పై పూతలే. పరిస్థితి మేడుపండు చందంగా మారకముందే రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రభుత్వాలు మేల్కొనాలి. ఎందుకంటే అప్పులు చేసేసి ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నారు. ఫ్లైట్లలో కాన్వాయి వాళ్ళకు వాళ్ళకి జీతాలు వస్తుంటాయి. ప్లస్ ప్రభుత్వం డబ్బులు, సామాన్యులు కట్టిన పన్ను డబ్బులను జలసాగా చేసుకొని ముఖ్యమంత్రులు కానీ, మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు కావచ్చు, భారీ కాన్వాయితో వెళ్ళడం అది గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ పేద ప్రజల సొమ్ముతో ఇంత అడావుడి చేసుకుంటున్నామని ఏ సీఎం అయినా గుర్తించుకుంటే మంచిది అనేది. మన పొదుపు అనేది మన డిఎన్ఏలో కూడా పోతుంది. ప్రతి ఒక్కరూ అప్పులు చేసేయడమే జరుగుతుంది అనేది కూడా కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో ఆర్కే గారు చెప్తున్నారండి. ఇంకేం చెప్తున్నారంటే, అభివృద్ధి బాట పట్టించగలిగితే ప్రధాని మోడీ శాశ్వతంగా కీర్తింపబడతారు. ఈ దిశగా అడుగులేయకుండా కేవలం ప్రకటనల హామీలకే పరిమితం అయితే ప్రజల్లో విశ్వాసం ఏర్పడదు. మోడీ గారు కఠినంగా వ్యవహరించాలా. ఏదైనా సరే దేశంలో ఒక గొప్ప మనిషి, గొప్ప నాయకుడు అంటే ఇప్పుడు ప్రజెంటు నరేంద్ర మోడీ గారు. అట్లాంటి నరేంద్ర మోడీ గారు ఈ అన్నీ చక్కదిద్దాలా. రాష్ట్రాలు చేసే అప్పుల మీద గట్టిగా ఫోకస్ పెట్టాలా. ఇలాసాలకు వాడుకుంటే డబ్బులు రాజకీయ నాయకుల దగ్గర కట్టియాలా. స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లు, భారీ కాన్వాయి, అది పేద ప్రజలు కట్టిన పన్ను డబ్బుతో జలసాలు చేస్తున్నారు. ఇలాంటివి మానుకోవాలి. ప్రజలు కూడా చాలామంది అప్పుల్లో బతుకుతున్నారు. అప్పుల వల్ల చేసి గొప్ప అనుకుంటున్నారు. ప్రజల్లో మార్పు రావాలా, ప్రభుత్వాల్లో మార్పు రావాలా అనేదే కొత్త పలుకు ఆర్కే విశ్లేషణ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. థ్యాంక్ యూ.